హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రేపు మీరైనా నేనైనా మా అంటే నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నాం. నెల తిరిగి చూసేలోపు 20,000లా 20 పైసలు కూడా మిగలట్లేవు. మరి దీనికి కారణం ఎవరు? మనమా, లేకపోతే మన ఖర్చులా, లేకపోతే ఈ ప్రభుత్వాల? ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పి మనం వెనకటి సంది చెప్పుకుంటున్నాం, కానీ ఈ రోజులల్లా చిన్న కుటుంబం అయినా ఎంతో చింతపడాల్సిన అవసరం అయితే వస్తూ ఉన్నది. మరి చిన్న కుటుంబం మరి ఎంత ఖర్చు పెడుతున్నది నెలకు సగటున ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఇక మొత్తం మీద ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక బియ్యానికి 1,250 రూపాయలు. ఇక మరి తినేది కష్టం ఏంది, పొట్టకే కదా, మరి ఇక దానికి ఎట్లయినా తప్పదు. ఇక మరి గ్యాసు 800, ఇతర చిల్లర ఖర్చులు 3,000, ఇక ఫోన్ రీఛార్జులు 500. ఇక మరి ఒక పూటనన్నా బంద్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఫోన్ రీఛార్జ్లు అయితే ఇక టక్కాబర్. ఇక రేపు అయిపోతున్నది అంటే ఇవాళ పొద్దుమీకే రీఛార్జ్ చేసుకుంటాము, పైసలు లేకపోతే అప్పన చేసి రీఛార్జ్ చేసుకుంటాము. అవో గట్ల అయిపోయింది. ఇక మన జీవితాలు నాశనం కానికే ఈ ఫోన్లే సగం కారణం. మరి ఇక అయినా తప్పుతా, అది 500 పెట్టాల్సిందే నెలకు. ఇక మరి సరుకులు ఏవైతే ఉంటాయో ఉప్పు, నూనె, ఇక మరి బట్టల సబ్బులు, ఆ సబ్బులు, ఈ సబ్బులు, పెరం లవ్లీలు అవన్నీ కలుపుకుంటే ఎంత? 3,500 రూపాయలు అవిటికి. ఇక కూరగాయలు 2,000. ఇక మనందరికీ తెలిసిన విషయమే. ఇక మరి టమాటాలు, వంకాయలు గిఫ్ట్కే 2,000 రూపాయలు మొత్తం మీద. మరి ఇక మటను, చికెను అంటే ఇంకా జర బిల్లు ఎక్కువైతే సుమి. ఇక మరి అట్లున్నది కథ. ఇక స్కూల్ ఫీజు 6,000. ఇక మరి ఇదో లెక్కతోనే వేసిర్రు, ఇంకా జర ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మరి మనం చదువుకోకపోతే మన పిల్లలన్నా చదువుపించాలి అని చెప్పి మొత్తం మీద అయితే మరి ఒక పట్టుదలతోని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. ఇక మరి ఇక్కడ 6,000 అని రాసిరు, కానీ ఒక్కొక్క తన 10,000 కడతా ఉన్నారు. మరి అట్లా అయిపోయింది మరి పరిస్థితి. ఇక చదువుకుంట మొత్తం వ్యాపారం అయిపోయింది. ఇక పెట్రోలు, ఇక మన దాంట్లో పెట్రోల్ పడకుండా సరే, కానీ ఇక బండ్లు అయితే పెట్రోల్ పోయాల్సిందే, ముందుకు నడవాల్సిందే. 1,500 రూపాయలు నెలకు పెట్రోల్కే పోతాయి. ఇక మరి పాలు, ఇక మరి ఏముంటుందా, ఇక పొద్దున దాకా పని చేసి 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 ఇక నెత్తి గుద్దుతుంటుంది. ఇంత ఛాయ్ తాగితే మంచిగా నిమ్మలం అవుతుంది అని చెప్పి అదొకటి పాల బిల్లు 900. ఇక ఇవన్నిటికీ లెక్క కూడితే ఎంత వచ్చింది అనుకుంటున్నారు? దాదాపు 25,000 రూపాయలు వచ్చింది. ఇక మరి ఒక నలుగురు ఉండే కుటుంబంలోనే నెలకు 25,000 రూపాయలు. ఇదొకటి మరిచిన మళ్ళా ఇంటి అద్దె. పాపం ఏడుకెళ్ళో ఊర్లకెళ్ళి, ఆ జిల్లాకెళ్ళి, ఈ జిల్లాకెళ్ళి వచ్చి, ఆ రాష్ట్రంకెళ్ళి వచ్చి, ఈ రాష్ట్రంకెళ్ళి వచ్చి మన హైదరాబాద్లోనో ఏనో ఒక తాన ఇల్లు కిరాయి తీసుకొని బతికితే ఆ ఇల్లు కిరాయి ఎంత? నెలకు 5,000 రూపాయలు. ఇక ఇవన్నీ కలిపితే ఎంత అవుతున్నాయి అంటే ఇక దాదాపు 25,000 రూపాయలు అవుతున్నాయి. ఇంట్లో ఒక్కరు కష్టం చేస్తే ఎన్ని వస్తాయి? మా అంటే 18,000 రూపాయలు వస్తాయి, 15,000 రూపాయలు వస్తాయి. ఇక మరి మిగతా పైసలు ఎవరు తెచ్చియాలి? అన్నమో రామచంద్ర అని చెప్పి అప్పు చేయాలి, లేకపోతే ఏమన్నా ఉంటే ఇక అమ్ముకోవాలి. గట్లున్నది పరిస్థితి. దీనికి కారణం ఎవరు? మరి వెనకటికి ఎట్లుండేది? ఇట్లా తోపంటి నడుచుకుంటూ పోతుంటే సీతకాయ చెట్టుకు సీతకాయలు అవి ఇవి తెచ్చుకొని ఎట్లనో అట్లా మరి పూట ఎల్ల తీస్తుంటే అట్లుండేది పరిస్థితి. మరి ఇంతగానం ఎందుకు అయిందంటే ఇక మరి అభివృద్ధి దినదినం అభివృద్ధి చెందుతున్నాం కదా, ఇక ఈ ధరలు కూడా దినదినం పెరుగుతున్నాయి అన్నమాట. మరి 2023లో మరి ధరలు ఎట్లున్నాయి, ఏం సంగతి, ఇప్పుడు ఎట్లున్నాయి ఓసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ రాసిరు చూమి. 2023లో టమాటా ధర 30 రూపాయలు ఉంటే కిలో, ఇప్పుడు 50 రూపాయలు అయ్యింది. అది ఒక్కొక్కసారి మరి ఎట్లా పెరుగుతుంది? బీపీ పెరిగినట్టే ఆడిపోతుంది. ఇక మళ్ళీ బీపీ ఏకదమ్ డౌన్ అయినట్టు మళ్ళీ కిందికి వస్తుంది. ఇక 30 రూపాయలు ఒకసారి, ఇక 50 రూపాయలు ఒకసారి, 80 ఒకసారి అవుతుంది, 100 రూపాయలు ఒకసారి అవుతుంది. ఇక మరి ఆ ముచ్చటట్లుంటే ఇక క్యారెటు, ఇక మరి డాక్టర్లు అందరూ ఏమన్నా జ్వరం వచ్చి కింద మీద అయితే క్యారెట్లు తిను జ్వరం మంచిగా అవుతుంది, కళ్ళు మంచిగా కనిపిస్తాయి అంటారు. మళ్ళీ క్యారెట్లకు 80 రూపాయలు ఖర్చు పెట్టాలి. 2023లో 40 రూపాయలు కిలో ఉంటే ఇప్పుడు 80 రూపాయలు అయ్యింది. ఇక మరి వంకాయల ధర ఎట్లున్నది సుమి అంటే 20 రూపాయలు 2023లో ఉంటే 50 రూపాయలు ఇప్పుడు అయ్యింది. ఇక మరి ఇట్లా వంకాయలు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నది కథ. ఇక చూస్తున్నారు కదా, ఆ వెల్లుల్లి 150 2023లో కిలో ఉంటే ఇప్పుడు 340 రూపాయలు అయ్యింది. ఇక ఆలుమెల్లగడ్డ లేని పని నడుస్తుందా చెప్పుండ్రి. ఇక మరి అగో గంతగానం రేట్ అయితే ఏడికెళ్ళి తెచ్చి పెడితే ఏం సంగతి. ఇక మరి కాకరకాయ మంచిదయ్యా ఒంటికి అని చెప్పి మరి అందరు చెప్తుంటారు, మనకు కూడా తెలిసిన విషయమే.
అది 2023లో 30 రూపాయల కిలో ఉంటే ఇప్పుడు 70 రూపాయలు అయింది కిలో. ఇక మరి కాకరకాయలు ఇక మనం చూసినాము, అవి మీద బీరకాయలు, ఇక మరి మిరపకాయలు ఇగో ఇట్లా తీరొక తీరులా మరి ధరలు పెరిగితే ఇక మరి సామాన్యుడు ఎట్లా బతుకుతాడు, మధ్యతరగతి కుటుంబీకులు ఎట్లా బతుకుతారు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంది, ఈ అయ్యా మీకు ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పొద్దు, అయ్యా మీకు పప్పులు వంచుతాము, ఉప్పులు వంచుతాము, ఇంకేమన్నా వంచుతాము అని చెప్పితే మన కష్టాలు తీరుతాయా? మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి? అయ్యా మీకు నెలకు ఒక 30-40 వేలు ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాము, అయ్యా మీకు ఒక మంచి కంపెనీ పెట్టే ప్రయత్నం చేస్తాము అని చెప్తే అదొక హామీ ఉంటుంది. కానీ మీకు బియ్యం ఇస్తాము, మీకు ఉప్పు ఇస్తాము, మీకు నూనె ఇస్తాము, మీకు పింఛన్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అంటే ఇక మరి ఇంకేం చేస్తాము అన్నట్టే ఉంటుంది పరిస్థితి. ఇగో గిట్లున్నది ప్రజలారా, మీరు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ బాధ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇక మరి ఎవరు ఏడికెళ్ళి కడతాం చెప్పుండి. ఇక దాదాపే ఖర్చులే 25,000 రూపాయలు ఉంటే ఇక మరి పుసుకున్న టైఫాయిడో మలేరియానో ఏదో ఒక పెద్ద రోగం వస్తే ఇక మరి ఇల్లు అమ్ముకునే పరిస్థితి, అందరు రోడ్డు మీద పడే పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయం మీద ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఇక్కడ ఉన్నటువంటి ధరలు ఎట్లా తగ్గుతాయ్యా అంటే మళ్ళీ అందులో ట్యాక్సులు ఉంటాయి కొంతవరకు, మరి ఆ ట్యాక్సులు తక్కువ చేసుకుంటే మరి ధరలు తక్కువ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ ధర మనకు తెలిసిన విషయమే, మరి 100 మీదనే ఉన్నది. మరి ఈ పెట్రోల్ మీద ఏదైతే ట్యాక్స్ ఉంటుందో మరి అది తక్కువ చేసుకుంటే సామాన్యుడికి జర లాభం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద గవర్నమెంటు ఈ ముచ్చట మీద ఆలోచించి సామాన్యుడికి, మధ్యతరగతి కుటుంబాలకు మరి ఎలాంటి నష్టం జరగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా నేనైతే ప్రభుత్వాలను కోరుతున్నా. ఇది ఈ రోజు ముచ్చట. చూస్తూనే ఉండండి మన SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి.